హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భాగ్యశ్రీ. సో మన ఛానల్ నేమ్ వచ్చేసి బెల్లం మిడిల్ క్లాస్ పిల్ల. సో ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే ఈవినింగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా వాయిస్ ఓవర్ అయితే సండే రోజు అయితే ఇస్తున్నాను అనమాట. సో అప్లోడ్ కూడా సండేనే చేస్తాను. సో మా వారైతే కూరగాయలు అయితే వేసుకొచ్చిండు. వంకాయ, చిక్కుడుకాయ, ఇంకా టమాటా అయితే వేసుకొచ్చిండు అనమాట. సో టమాటాలు అయితే మస్తు రేట్లు అయినాయి ముంబైలో, 60 రూపాయలు కేజీ. సో మన సైడ్ ఎంత కేజీ కామెంట్ అయితే చేయండి అబ్బా. సో ఇక్కడ అయితే 40 రూపీస్ ఉండే, ఈ 2-3 డేస్లోనే పెరిగిపోయాయి అనమాట. సో వింటర్లో కొంచెం తగ్గుతుందేమో అంటే ఇంకా పెరుగుతున్నాయి. ఎల్లిపాయలు అయితే 100 రూపాయలకు పావు కిలో అనమాట. సో దానికి దండమే పెట్టేసాము, దండం రా బాబు అని అనేసామన్నమాట. సో చాలా తక్కువ యూజ్ అయితే చేస్తున్నాను. సో అల్లం వెల్లిపాయ వేస్తేనే కూర టేస్ట్గా ఉంటుంది, కానీ ఏం చేస్తాం, 100 రూపాయలకి పావు కిలో అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్. సో అట్లానే కొంచెం ఒక 4-5 వేసేటతోనే 2-3 వేస్తున్నాను. సో అవన్నీ ఇక కొంచెం తగ్గిస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను నింపుడు వంకాయ కూర అయితే చేస్తాను. ఇంకా 1 అవర్ ఉంది నా దగ్గర అన్నమాట. సో ఆ 1 అవర్లో నేను ఇదంతా క్లీన్ చేసుకొని వంట కూడా చేసుకోవాలి. అన్నం అయితే పెట్టినాను ఫ్రెండ్స్. ఇంకా బాసనలు రుద్దుదామంటే సబ్బు అయితే అయిపోయిండే. సో సామాన్లు తెచ్చి మస్తు రోజులు అయిందంటే నేను దసరా దీపావళికి ఫుల్ సామాన్ తెచ్చిన, మధ్యలో కావాల్సినవి తెచ్చుకున్నాను అనమాట. కానీ సబ్బులు వచ్చేసి ఇంకా 1 మంత్ అయితే అయిపోయినాయి. అట్లానే ఇంకా అయిపోయిండే కదా, ఇంకా పాపని సబ్బు తీసుకుని రా అంటే తీసుకొచ్చిన తర్వాతనే ఇంకా బాసనలు రుద్దుతున్నాను అనమాట. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా చూసిన వాళ్ళందరూ ఒక చిన్న లైక్ ఇవ్వండి. అట్లా చేస్తే ఈ వీడియో ఇంకా కొందరికి రీచ్ అవుతుంది అన్నమాట. సో రికమెండెడ్లో పోతుంది. సో నాకు ఒక పెద్ద హెల్ప్ అయితే చేసినట్లు ఉంటుంది. సో నిజంగా రిక్వెస్ట్ చేసి అయితే అడుగుతున్నాను. సో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. బాసనలు అయితే ఇక పటాపట రుద్దేస్తున్నాను. టైం అయితే ఇంకా మస్తు అయింది. ఇప్పుడు సాయంత్రము 7 అయితే అవుతుంది. ఇంకా 8:30 వరకు ఈ పని అంతా కావాలన్నమాట. అట్లనే పిల్లలు కూడా చదువుకుంటుంటారు. ఇంకా అన్నం అయితే అయ్యింది. ఇక్కడ బాసన రుద్దే వరకు అన్నం కూడా అయ్యింది. మొత్తం కిచెన్ అయితే క్లీన్ చేసినాను. కర్రీ ఇంకా చేయలేదు ఫ్రెండ్స్, అన్నం ఒకటే అయింది. ఇంకా సింక్లో ఉన్న ముసురు అంతా ఇట్లా గ్లాసులు అయితే ఎత్తుతా అన్నమాట. సో ఇది వేస్ట్ గ్లాసు, అంటే చెత్తకి యూజ్ చేస్తాను నేను. ఇట్లా ముసురు ఉంటుంది కదా, అదంతా దాంట్లో ఎత్తి పెడతాను అనమాట. సో మళ్ళీ సింక్లో పోతే ప్రాబ్లం అవుతుంది కదా, అట్లా అని. సో ఇదంతా నేను డైరెక్ట్ పోయి మళ్ళీ డస్ట్బిన్ అయితే వేయాను. ఆ కవర్ అయితే చూశారు కదా, ఈ కవర్లో అయితే నేను ఆ గ్లాసులో ఉన్న చెత్త అంతా వేసి ప్యాక్ అయితే చేశాను అనమాట. దాని తర్వాతనే ఇంకా డస్ట్బిన్లో అయితే వేస్తాను. సో మనం డైరెక్ట్గా డస్ట్బిన్లో వేస్తే ఇంకా చెత్తగాడి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా అలా డైరెక్ట్ వేస్తే బాగుండదు కదా. సో ఇట్లా కవర్స్లోనే వేస్తూ ఉంటాను నేను చెత్తని, అంటే ముసురని. ఇంకా గ్లాస్ని కూడా కడిగి అక్కడ బోర్లు అయితే వేసాను అన్నమాట. ఈరోజు వీడియోలో నేను నింపుడు వంకాయ ఎట్లా చేస్తా చూపిస్తాను ఫ్రెండ్స్. సో నేను నార్మల్గా అంటే నేను నా విధంగానే నేను చూపిస్తాను. మరి నేను పెద్ద వంటలకు అయితే కాదు, నాకు వచ్చినట్ల నేను చేస్తాను. సో టేస్టీగానే చేస్తాను, మరి అంత చెత్త కూడా ఏం చేయను. ఏమంటే కొంచెం ఇంట్రెస్ట్ అయితే చాలా తక్కువ అనమాట కుకింగ్పై. సో ఈ మధ్య ఇంకా సరిగా కుకింగ్పై యూట్యూబ్ గురించి ఆలోచించినప్పటికెళ్ళి కొంచెం వంటపై ఇంట్రెస్ట్ అయితే తగ్గింది అదనమాట. సో అంత ఇంట్రెస్ట్తో చేయాలంటే హడావడిగా చేసి యూట్యూబ్లో టాపిక్స్ సెర్చ్ చేయడము, ఎలా చేయాలి అదే ఆలోచిస్తూ ఉంటాను అనమాట. సో ఏది అర్థం కాదు, మొత్తం మిక్స్ మసాలా. సో అనుకున్నదైతే ఇంక ఏది చేయలేదు. సో ఏదైనా మంచిగా ముంబైలో ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే చూపిస్తామంటే అసలు కుదరడం లేదు. 6 మంత్ అయితే అయిపోయింది ఛానల్ స్టార్ట్ చేసి. ఒక్క వ్లాగ్ కూడా అట్లాంటిది ఏం పెట్టలేదు. నేనే సాటిస్ఫాక్షన్ లేదన్నమాట నా వీడియోలు చూసి, అదనమాట. సో ఇంట్లోదే ఎన్నిసార్లు చూపించాలని అనిపిస్తుంది. ఎక్కడికైనా బయటికి వెళ్ళి మంచి వీడియో తీద్దామని ఉంది. సో చూద్దాం, త్వరలోనే ట్రై అయితే చేస్తాను. సో బాండి అయితే పెట్టినాను నేను. ఇంకా బాండి పెట్టిన తర్వాత ఇంకా వంకాయలు కోసిన కదా, ఆ కోసిన వంకాయలు ఉప్పు నీళ్ళలో మంచిగా కడిగి ఇక ఇప్పుడు ఇక్కడ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. సో గుంత వంకాయ కూర చేయడం అంటే అందరు వెరైటీగా చేస్తారు. సో ఇక్కడ నేను మూత పెట్టాను కదా, ఆ మూత ఫస్ట్ సెట్ కాలేదు, మళ్ళీ తర్వాత వేరేది పెట్టాను. సో ఈ బాండి పైన పర్ఫెక్ట్ మూత అయితే లేదన్నమాట. సో నేను వంకాయ ఎట్లా చేస్తానంటే ఫస్ట్ వంకాయలని ఇట్లా ఫ్రై అయితే చేసుకుంటాను. ఒకప్పుడు ఎట్లా చేసేదాన్ని అంటే ఉప్పు నీళ్ళలో వేసిన తర్వాత
ఇప్పుడు మిక్సీలో మసాలా రుద్దుతాను. సో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను ఈ మసాలా అయితే వంకాయ కోసమే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో అంటే శనగల పొడి, అల్లం వెల్లుల్లి, ఇంకా ఉల్లిగడ్డ, టమాటో, కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి కూడా వేయచ్చు, కానీ నేను వేయలేదు. ఇవన్నీ వేసి ఇంకా ఉప్పు, కారం, పసుపు అన్నీ ఇందులోనే వేసినాను. ఇదంతా మిక్సీ పట్టి అప్పుడు ఒకప్పుడు ఎట్లా చేస్తుంటే ఇట్లే మసాలా అంటే ఇట్లే ప్రిపేర్ చేస్తుంటే, కానీ ఉప్పు నీళ్ళకి వంకాయలు తీసి నింపి అప్పుడు ఫ్రై చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఎట్లా చేస్తానంటే మొత్తం రివర్స్లో అయితే చేస్తాను. వంకాయల్ని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై అయితే చేసుకుంటాను. కొంచెం మెత్తగా బాగా ఉడికే దగ్గర కొంచెం ఒక 70-80% ఉడికేట్లాగా ఫ్రై అయితే చేసుకుంటాను. దాని తర్వాత ఈ మసాలాని ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో 2 పనులు ఒకటేసారి అవుతాయి. అక్కడ స్టవ్ మీద అవి ఫ్రై చేస్తుంటాను, ఇక్కడ ఇవి అన్నీ ఒకటేసారి అవుతాయి అనమాట. సో ఇప్పుడు వంకాయ కర్రీ చేయడానికి ఇక్కడ నూనె అయితే వేసినాను. ఆల్రెడీ మనం వంకాయలు ఫ్రై చేసేటప్పుడు నూనె వేసాం కదా, సో అందుకే కొంచెం తక్కువ అయితే వేస్తున్నాను అనమాట. సో ఆవాలు, జీలకర్ర కూడా వేస్తున్నాను ఇక్కడ. సో ఆవాలు అయితే కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. సో జీలకర్ర ఒకటే వేస్తారు. సో నేను అప్పుడప్పుడు ఆవాలు కూడా వేస్తాను, అప్పుడప్పుడు ఆవాలు స్కిప్ చేసి జీలకర్ర. సో చెప్పాను కదా నాకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకుంటాను. సో టేస్ట్ అయితే బాగానే వస్తుంది ఫ్రెండ్స్. సో మరి అంత చెత్తలా కూడా ఏం చేయను నేను. సో బాగానే ఉంటుంది. సో మసాలా అయితే వేసాను అనమాట. సో మసాలాని మంచిగా ఆయిల్లో ఆయిల్ బాగా ఇడిచే దగ్గర ఫ్రై అయితే చేసుకోవాలి. సో ఇందులో అయితే ఇంకా ఉప్పు, కారం అన్ని మసాలాలు అన్నీ వేసినాం కదా, సో ఇంకా తిప్పలు అయితే ఉండదన్నమాట. నూనె వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఇంకా మళ్ళీ ఈ ఫ్రై చేసిన వంకాయలు అయితే వేయాలి. సో వేసిన తర్వాత సో కొంచెం మెల్లగా వేయాలి, లేకపోతే అంతా తుకడ అయిపోతుంది అన్నమాట వంకాయ. సో చూస్తేనే ఊరినెల్లు వస్తుంది, అంత మంచిగా అయితే కనిపిస్తుంది. సో వంకాయల్లో ఇలానే ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ అన్నంకి అయితే ఇంకా చారు అయితే కావాలి కదా ఫ్రెండ్స్. సో రొట్టెల కంటే ఓకే ఇట్లా ఒట్టిగా తినొచ్చు. సో అన్నంకి చారు కావాలని ఇట్లా ఆ మిక్సీ జార్ అయితే ఉంది కదా, అది కడిగేసి కొంచెం వాటర్ అయితే పోసినాను అనమాట. సో మరీ ఎక్కువ పోయకూడదు, లేకపోతే వంకాయలు అయితే ఈత కొడతాయి వాటర్లో, అదనమాట. సో కొంచెమే పోసుకోవాలి. సో గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో లో ఫ్లేమ్లో పెట్టి ఇక్కడ కొత్తిమీర అయితే ఇంకా డెకరేషన్ కోసం వేసాను. సో వేడిగా వంకాయ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్.